సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. కన్వర్షన్ ఫ్రమ్ వన్ రిలీజన్ టు అనదర్ బ్రాట్ అబౌట్ బై కోయేషన్ ఆర్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ షల్ నాట్ బి రికగ్నైజ్డ్ బై లా. అంటే మున్షీ గారు ఏదైతే మాట చెప్పారో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా అదే వాక్యాన్ని చెప్పారు. ఈ క్లాజ్ ని కొందరు క్రైస్తవులు అప్పుడు ఒప్పుకోలేదు. అంటే ఏదో ప్రలోభ పెట్టి మతం మార్చడం తప్పు అని వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు లేదు లేదు అది కరెక్ట్ కాదు అన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో ప్రలోభ పెట్టో మోసం చేసో మతం మార్చాలి. ఈ పంత ఇప్పటిది కాదు, మనకు స్వతంత్రం రాకముందు నుంచి ఈ క్రైస్తవ బోధకులు గాని క్రైస్తవ సంఘాలు గాని ఇదే పంతాన్ని అవలంబిస్తున్నాయి. మతం మార్చడం అనేది కుట్ర ద్వారానే మాత్రమే జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎంతమంది అయితే క్రైస్తవంలోకి ఇస్లాంలోకి మారారో కుట్ర ద్వారా మారిన వాళ్లే 90% ఉంటారు. కాబట్టి హిందువులారా మేలుకోండి.